అందమైన సాయం వేళ ఆర్కే బీచ్లో కూర్చుని వేడివేడి మిరపకాయ బజ్జీలు తింటూ సముద్రం మీద నుంచి వచ్చే కెరటాలని, దూరంగా నెమ్మదిగా సాగిపోతున్న స్టీమర్లని, అస్తమిస్తున్న సూర్యుణ్ణి, ఆకాశంలో ఎగిరే పక్షుల్ని చూస్తూ ఇష్టమైన వాళ్ళతో తీయని కబుర్లు చెప్పడంలో ఉండే థ్రిల్ మరెందులోనూ ఉండదు. ఆ బీచ్లో సంజన, మనోజ్ గువ్వపిట్టల్లా పక్కపక్కనే ఒకరి దగ్గర మరొకరు కూర్చొని ఒకరి కళ్ళల్లోకి ఒకరు ఈ ప్రపంచంతో సంబంధం లేనట్లుగా చూస్తూ ఉండిపోయారు. సంజన, నిన్ను భార్యగా చేసుకోవడం నేను చేసుకున్న 1000 జన్మల పుణ్యఫలం. అదురుతున్న పెదాల్ని చూస్తే నాకేమనిపిస్తుందో తెలుసా? నీ నునిపైన చెక్కిళ్ళు, మత్తుగా ఉండే ఆ కళ్ళు, ఓహ్ ఏదేదో అయిపోతుంది, నాకేదో అయిపోతుంది. మంద్రస్వరంతో పాట అందుకున్నాడు మనోజ్. తెల్లగా ఉండే ఆమె చెక్కిళ్ళు అతని పొగడ్తలతో అరుణోదయ కాంతుల్ని వెదజల్లసాగాయి. ఎర్రటి అదరాలు చిన్నగా వనకడం మొదలుపెట్టాయి. ఆమె కళ్ళు అరక్షణం సిగ్గుతో వాలిపోయాయి. చాలేండి, ఎవరైనా చూస్తారు, ముద్దుగా కోప్పడింది సంజన చుట్టూ చూస్తూ. మనోజ్కి ఆమెని ఒక్కసారి తాకాలని, గులాబీ చెక్కులని ముద్దులతో ముంచెత్తాలని కోరిక కలిగింది. కానీ అది బీచ్ అన్న వాస్తవం కళ్ళ ముందు కదలగానే బుద్ధిమంతుల్లా కూర్చున్నాడు. ఆమెని పొగడ్డమే పనిగా పెట్టుకున్నాడు మనోజ్. పగలు రాత్రి అన్న తేడా లేకుండా సంజనని నీడలా వెంటాడతాడు. నువ్వు లేని నేను లేను, నువ్వే నేను, నేనే నువ్వు అని చిలిపిగా పాడుతున్నప్పుడు ఆమె అందంగా హాయిగా నవ్వేది. ఆ నవ్వు కోటి వెన్నెల కాంతులు వెదజల్లినట్టు ఉండేది మనోజ్కి. ఆమె తోడిదే లోకం, ఆమె లేనిదే జీవితమే లేదన్నట్టుగా ఆమె వెనక తిరగసాగాడు మనోజ్. దీన్ని ఏమంటారో తెలుసా? ఒకరోజు సంజన అంటే నువ్వే చెప్పు అన్నాడు ఆమె చేపట్టుకుని లాగుతూ. పిచ్చ అంటారు, పాలగిన్నె కిందకు దించుతూ అంది నవ్వుతూ. పోనీ నువ్వే పేరు పెట్టినా సంతోషమే, కానీ సంజన, నిన్ను చూస్తుంటే అలాగే చూడాలనిపిస్తుంది. ఒక పాలరాతి శిల్పం, ఒక మెరుపు తీగలా ఉన్న నిన్ను చూస్తుంటే భాష కందని భావాలెన్నో నాలో ఊపిరి పోసుకుంటున్నాయి తెలుసా? అసలు సృష్టికర్త నిన్ను ఇంత అందంగా అద్భుతంగా ఎలా తయారు చేశాడు? నా కోసమేనా? నేను నమ్మలేకపోతున్నాను. రేపు నాకేదైనా జరగరానిది జరిగితే, ఆహా మాట వరుసకు అంటున్నాను, ఒకవేళ నాకేదైనా జబ్బు చేసి చనిపోతే అప్పుడు మీరు ఎలా ఉంటారు? ఆమె నోటిని తన చేత్తో గబుక్కున మూసేసి, పిచ్చి పిల్ల, హాస్యానికి కూడా అలాంటి మాట అనుకో, నేను తట్టుకోలేను. నీకు నేనున్నాను సంజు. నీకేదైనా అయితే నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేసి నిన్ను రక్షించుకుంటాను. నువ్వు లేని నేను బ్రతకలేను. చావులోను కూడా ఇద్దరం కలిసే ఉందాం. విడిపోయే ప్రసక్తి మన జీవితాల్లో రాకూడదు సంజు అన్నాడు. సంజన కనుల నుంచి అప్రయత్నంగా 2 కన్నీటి చుక్కలు రాలాయి. రాత్రిపూట డాబా మీద కూర్చొని ఆకాశంలో మెరిసే నక్షత్రాలని, మేఘాలతో దోబూజులాడుతున్న చందమామని చూడ్డం అదొక అద్భుత అనుభవం. రాత్రి ఇద్దరు డాబా మీదకి చేరారు. ఆమె జడలో తురుముతున్న మల్లెలు పండు వెన్నెలతో పోటీ పడుతున్నట్లుగా ఉన్నాయి. ఇద్దరు గాలి కూడా చొరబడనంత దగ్గరగా కూర్చున్న వేళ సంజన అందే, మీరు ఇలా అస్తమానం నన్ను పొగుడుతూ ఉంటే నాకేదోలా ఉంది. ఏం చేయను? నా మనసు, నా నాలుక నా మాట వినడం లేదు. నిన్ను పొగడకపోతే నా నాలుకకి కోపం వచ్చేస్తుంది. నీలాంటి అంతగత్తెని నేను ఇప్పటి వరకు చూడలేదంటే నమ్ముతావా సంజు? అపరంజి బొమ్మలాంటి మెరుపుతీగల గురించి, అప్సరసల గురించి చందమామ పుస్తకాల్లో చదివాను. కానీ నిన్ను పోల్చడానికి అవి సరిపోవనిపిస్తుంది. నీ అందాన్ని పొగడ్డం అసాధ్యం అనిపిస్తుంది. ఆమె జుట్టులోనికి వేళ్లు పోనిచ్చి సుతారంగా నిమురుతూ అంటున్నప్పుడు అతని హృదయం అనూహ్యమైన భావనతో నిండిపోయింది. రతిమన్మధుల్లా వాళ్ళిద్దరూ శృంగార సామ్రాజ్యంలో ఓలల్లాడుతుండగానే సంవత్సరం గడిచిపోయింది. నేను వచ్చేస్తున్నాను, ఇంక మీ పప్పులు ఉడకవు అన్నట్టుగా వాళ్ళిద్దరి మధ్యకి బుజ్జి తండ్రి ప్రవేశించాడు. వాడి ఆలనా పాలనతో క్షణం తీరిక లేకుండా ఉంది సంజనాకి. ఇటు రోజు రోజుకి చిన్నపిల్లాడిలా అల్లరి చేస్తున్న భర్తని సంతోషపెట్టడం కూడా ముఖ్యమైన పనే ఆమెకి. పొద్దున్నుంచి రాత్రి దాకా పనితో అలసిపోతున్న సంజన ఆరోగ్యం మీద అంత శ్రద్ధ చూపించలేకపోయింది. సంజు, నువ్వు ఈ దీనుణ్ణి మర్చిపోతున్నావు. చంటిగాడు వచ్చాక నన్ను పూర్తిగా పట్టించుకోవడం మానేశావు. ఇది చాలా అన్యాయం. నువ్వు వద్దంటున్న కొద్దీ నేను హత్తుకోవాలనిపిస్తుంది. నీ రూపులో, నీ నడకలో, నీ మాటల్లో ఏం మత్తుందో కానీ నన్ను పూర్తిగా చిత్తు చేస్తున్నాయి. ఆమె నడుం మీద చేయి వేస్తూ మత్తుగా అన్నాడు మనోజ్. చాలండి, బుజ్జిగాడు చూస్తున్నాడు. మీకిద్దరికి మరేం పనిలేదా అంటున్నాడు. మీరు ఇలా చేయడం వాడికి ఇష్టం లేనట్టుంది. చూడండి ఎలా గుక్క పెట్టి ఏడుస్తున్నాడు. మృదువుగా పక్కకు తోసేసి పడుకుంది అంజలి. బాబుకి 1 ఏడాది నిండింది. 1 ఇయర్ బర్త్డే సందర్భంగా వైకాక జల ఉద్యవనంలోని ఫంక్షన్ హాల్ బుక్ చేసి తెలిసిన వాళ్ళందరినీ ఆహ్వానించాడు మనోజ్. అందరికీ ఘనంగా విందు ఏర్పాటు చేశారు ఆ దంపతులు. బాబుకి 2 ఏళ్లు కూడా నిండిపోయాయి. అంజలికి మధ్య ఒంట్లో బాగోవడం లేదు. తొందరగా అలసిపోతుంది. రోజు జ్వరం వస్తుంది, వాంతులవుతున్నాయి, కడుపు నొప్పిగా ఉంటుంది. మొదట్లో విషయాన్ని ఆమె అంతగా పట్టించుకోలేదు.
బుజ్జిగాడు పుట్టాక పనులు ఎక్కువయ్యాయి, అందుకే అలసిపోతున్నాను అనుకుంది సంజన. అంత అనారోగ్యంగా బాధపడుతున్న సంజనాని సరదాగా ఆట పట్టించాడు మనోజ్. సంజు, ఏంటి మళ్ళీ రెడీనా? ఈసారి నాకు పాప కావాలి అంటూ మొదలుపెట్టాడు. సంజన తలపట్టు కూర్చుంది. అది కాదండి, నిజంగా నా ఒంట్లో బాలేదండి, చూడండి నా పాదాలు ఎలా వాసిపోతున్నాయో. ఒకసారి డాక్టర్కి చూపిస్తే మంచిదేమో అంది సంజన. ఆమె ముఖం వాడిపోయింది. దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు మనోజ్. డాక్టర్ మామూలుగా చెక్ చేసి ఏవో కొన్ని మందులు రాసిచ్చాడు. సంజన ఎన్ని మందులు తిన్నా ఆమె ఆరోగ్యం రోజురోజుకి క్షీణించిపోతుంది. మనోజ్కి పిచ్చి పట్టినట్టుగా ఉంది. ఒక చేతో చప్పట్లు అవ్వవు. సంజన సహకరిస్తే కదా తను ఆనంద పంచుల్ని తాకడానికి ప్రయత్నించేది. సంజన ఆరోగ్యం అతనికి పెద్ద సమస్య అయి రాత్రిపూట మాటిమాటికి బాత్రూంకి వెళ్లాల్సి వస్తుంది. కాళ్ళు వాపులు తగ్గడం లేదు. జ్వరం కూడా వచ్చేస్తుంది. వికారంగా ఉంటుంది. తల తిరుగుతుంది. హై బీపీ ఉందేమో, మొన్న చూసిన డాక్టర్ ఏది సరిగ్గా డయాగ్నోస్ చేయలేదేమో, నాకు భయంగా ఉంది అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది సంజన. మనోజ్ చలించిపోయాడు. అతనికి సడన్ గా తన మిత్రుడు మురళి గుర్తుకొచ్చాడు. మనోజ్ వెంటనే అతనికి ఫోన్ చేసి భార్య గురించి వివరంగా చెప్పి సలహా అడిగాడు. ఒరే మనోజ్, నీ మిస్సెస్ని ఇక్కడికి తీసుకురారా, నేను టెస్టులన్నీ చేశాక ట్రీట్మెంట్ మొదలు పెడతాను అన్నాడు. సంజనకు అవసరమైన పరీక్షలన్నీ మెడికల్ సెంటర్లో జరిగాయి. రిపోర్ట్స్ వచ్చాయి. నువ్వు రేపు మార్నింగ్ ఒకసారి రాగలవా మనోజ్ అన్నాడు మురళి. ఓకే, నో ప్రాబ్లం, తప్పకుండా వస్తాను అన్నాడు మనోజ్. మర్నాడు మనోజ్ ఒక్కడే మురళిని కలవటానికి హాస్పిటల్కి వెళ్ళాడు. మనోజ్, నేను నెఫ్రాలజిస్ట్, నేను చెప్పేది విని నువ్వు షాక్ అవ్వకూడదు. సంజనకి 2 కిడ్నీలు బాగా దెబ్బతిన్నాయి. మిత్రుడి వైపు చూశాడు. ఓ మై గాడ్, అసలు ఈ కిడ్నీలు డ్యామేజ్ అవ్వడం ఏంటి? ఎందుకు ఇలా జరిగింది? తెల్లముఖం వేస్తూ ప్రశ్నించాడు. నీకు కిడ్నీ ఫంక్షనింగ్ గురించి వివరంగా చెప్తే తెలుస్తుంది. ఒక్క సంజననే కాదు, మన దేశంలో ప్రతి ఏటా 80,000 మందికి పైగా ఈ కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారు. వారిలో చాలామంది కిడ్నీ డోనర్స్ దొరక్క ఆ ఖర్చులు భరించలేక దుర్మరణం పాలవుతున్నారు. కిడ్నీ వ్యాధి ముందుగా గుర్తించేందుకు ప్రతి ఒక్కరూ 2 పరీక్షలు చేయించుకోవాలి. అవి రక్తంలో క్రియోటినైన్, మూత్రంలో ఆల్బుమిన్. ఈ 2 పరీక్షల తర్వాత మూడోది మొదటి 2 పరీక్షల ఆధారంగా లెక్కించే GSR. ఇది 1 నిమిషంలో మన కిడ్నీలోని వడపోత యంత్రాంగం ఎంత రక్తాన్ని వడకడుతుందో అంచనా వేసే పరీక్ష. రక్తంలో క్రియోటిన్ 1.5 కంటే తక్కువ ఉండాలి. ఈ GRS కనీసం 100 నుంచి 120 ml/min ఉండాలి. GRS 110 కంటే తక్కువ పడిపోతే కిడ్నీ సమస్య మొదలైనట్లే. యూరిన్లో ఆల్బుమిన్ ఎక్కువ అవుతున్నదంటే కిడ్నీలు దెబ్బతిన్నాయని అర్థం. ఈ కిడ్నీలు బాగా పాడైపోతేనే వ్యాధి లక్షణాలు పైకి కనిపిస్తాయి. కానీ అప్పటికి సమయం మించిపోతుంది. కిడ్నీలు దెబ్బతింటున్నాయని తెలిసిన వెంటనే ఎనరాప్రిల్, రామిప్రిల్ వంటి SE ఇన్బోబీటర్స్, లోస్టారన్, వల్సాసార్సన్ వంటి మందులను ఇవ్వడం ద్వారా కిడ్నీలు మరింత దెబ్బతినకుండా చూసుకోవచ్చు. కానీ సంజన విషయంలో అనుమానంగానే ఉంది. ఆమెకు తెలియదు కానీ ఎప్పటినుంచి కిడ్నీ వ్యాధి ఉంది. ఆ విషయం పరీక్ష వల్ల తేలింది. నువ్వు ఆమెకి విషయాలన్నీ చెప్పొద్దు. ముందు నుంచి తెలిస్తే వెంటనే డిప్రెషన్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతానికి మందులు వాడదాం. మందులు పని చేయకపోతే అప్పుడు డయాలసిస్ చేయాల్సి ఉంటుంది అన్నట్లు మరొక విషయం అంటూ ఆగాడు మురళి. ఏంటన్నట్లు చూశాడు మనోజ్. అసలే నువ్వు శృంగార పురుషుడివి. అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు వదలవు. అలాంటి నువ్వు జాగ్రత్తగా ఉండాలి సుమా. సంజనకి అలాంటి స్ట్రెయిన్ రాకూడదు. ఆమెకు పూర్తి రెస్ట్ అవసరం, తెలిసిందా? డాక్టర్ మురళి అన్న మాటలకి మొహమాటంగా నవ్వాడు మనోజ్. డాక్టర్ మురళి చెప్పిందంతా వింటుంటే మనోజ్ మెదడు ముద్దుబారిపోయినట్లు అనిపించింది. గుండె అరల్లో ఓ విస్ఫోటనం. మనసులో ఏమోలో సంజన తనని వదిలి ఎక్కడికో దూర తీరాలకి, తిరిగిరాని చోటికి వెళ్ళిపోతున్న ఫీలింగ్. ఇంటికి వచ్చిన మనోజ్ నవ్వుని ముఖానికి పులిముకొని సంతోషంగా ఉన్నట్లు నటిస్తున్నాడు. సంజనకు ఆ మందులు ఏమాత్రం పనిచేయడం లేదు. రోజురోజుకి నీరసించిపోతుంది. కాళ్ళు బాగా వాచిపోతున్నాయి. ఏ పని మీద శ్రద్ధ లేదు. బాబుని కూడా సరిగ్గా చూసుకోలేకపోతుంది. డాక్టర్ మురళి సంజనకి డయాలసిస్ చేయాలని చెప్పాడు. మనోజ్ ఇరకాటంలో పడ్డాడు. డయాలసిస్ అంటే ఏంటో ఎప్పుడెందుకు ఇస్తారో ఆమెకు బాగానే తెలుసు. అందుకే సంజనకి చెప్పడానికి సంకోచిస్తున్నాడు మనోజ్. కోడలికి ఒంట్లో బాగలేదని తెలిసి చూడటానికి వచ్చారు శ్రీకాకుళంలో ఉన్న మనోజ్ తండ్రి సత్యనారాయణ. ఆయన పెద్దాయన అనుభవజ్ఞుడు. ఆయనకెందుకో సంజన ఇంకట్టే కాలం బతకదని తెలిసిపోయింది. కొడుకు మీద విపరీతమైన సానుభూతి కలిగింది. కొడుకుని పక్కకు పిలిచి నీకేంట్రా ఈ కర్మ అన్నారాయన నొచ్చుకుంటూ. ఏం చేస్తాను నాన్నగారు, విధిరాత ఎలా వంట అలా జరుగుతుంది, మనం నిమిత్త మాత్రులం అన్నాడు మనోజ్ విరక్తిగా.
అతని మెదడంతా చిక్కులు పడిన దారంలా గజిబిజిగా తయారైంది. 2 రోజుల క్రితం మురళిని కలిశాడు మనోజ్. తన కిడ్నీ డొనేట్ చేయడానికి వీలవుతుందేమోనని అడిగాడు. మనోజ్ బ్లడ్ గ్రూప్ కలవలేదు. కిడ్నీలు ఇచ్చే దాతలు ఎవ్వరూ లేరు. దగ్గర వాళ్ళని చెప్పుకోదగ్గ వాళ్ళు ఎవ్వరూ లేరు. అందుకే అలా విచారంగా ఉన్నాడు. చక్కని చుక్కని ఇష్టపడి చేసుకున్నావు, ఏమైంది? జబ్బు పిల్లని అంటగట్టారు వాళ్ళు. సత్యనారాయణ రుసరుసలాడాడు. మన చేతుల్లో ఏముంది నాన్నగారు? ప్రపంచంలోని నైరేస్యం అంతా గూడు కట్టుకుని ఉంది మనోజ్ మాటల్లో. సత్యనారాయణ బుర్ర పాదరసంలా పనిచేసాగింది. నిన్నేలా చూస్తుంటే నా మనసు తరిక్కిపోతుందిరా. నేను చెప్పినట్లు చెయ్యి. కొడుకు చెవిలో ఏదో గొనిగారు ఆయన. వినకూడని మాట వింటున్నట్లుగా శిలాప్రతిమలా బీసుకుపోయాడు మనోజ్. తప్పదురా, పెద్దవాణ్ణి, నీ మంచుకోరి చెప్తున్నాను వాణ్ణి. కృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసినట్లు రకరకాలుగా నచ్చజెప్పి హితబోధలు చేశాడు. సంజనకి డయాలసిస్ మొదలుపెట్టారు డాక్టర్లు. 2 వారాలకొకసారి డయాలసిస్ చేస్తున్నారు. సంజనకి నీరసంగా నిస్సత్తువుగా ఎప్పుడు మంచం మీద పడుకుని ఉంటుంది. సత్యనారాయణ శ్రీకాకుళం వెళ్లే ముందు కొడుకుతో ఏదో రహస్యంగా మాట్లాడాడు. అతను వెళ్ళిన వారం రోజులకి ఒకరోజు మనోజ్, సంజన నాకు పనుంది, శ్రీకాకుళం వెళ్ళి రావాలి, 1 రోజులో వచ్చేస్తాను. అందాక నీకు సహాయంగా పక్కింటి ఆంటీని ఉండమని చెప్పాను అన్నాడు ఊరికి వెళ్తూ. మర్నాడు మనోజ్ తిరిగి వచ్చాడు. 10 రోజుల తర్వాత సత్యనారాయణ మళ్ళీ వచ్చాడు. ఈసారి అతను ఒక్కడూ రాలేదు. వెంట ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు. సంజన, ఈ అమ్మాయి పేరు స్వప్న. ఈ అమ్మాయికి పాపం నా అన్న వాళ్ళు ఎవ్వరూ లేరు. ఒక ముసలి బామ్మ ఉండేది. 10 రోజుల క్రితం ఆవిడ మరణించింది. ఇంటి పనికి వంట పనికి బాబుని చూసుకోవడానికి సాయంగా ఉంటుందని తెచ్చానమ్మా అన్నారాయన స్వప్నని సంజనకి పరిచయం చేస్తూ. స్వప్న మొహమాటంగా బెదురుకళ్ళతో చూసి తలదించుకుంది. సంజన ఏమీ మాట్లాడలేదు. కానీ స్వప్న వచ్చిన దగ్గర నుంచి ఇటు శారీరకమైన అనారోగ్యంతో పాటు మానసికంగా కూడా కృంగిపోయే సంఘటనలు ఒకటి తర్వాత ఒకటి ఎదురవుతూనే ఉన్నాయి ఇంట్లో. స్వప్న వచ్చిన తర్వాత మనోజ్ చిత్రంగా మారిపోయాడు. ఇది వరకు అంతసేపు సంజన సంజన అంటూ సూర్యుడి చుట్టూ తిరిగే భూమిలాగా ఆమె చుట్టూ తిరిగేవాడు. అలాంటిది ఇప్పుడు సంజనని పట్టించుకోవడం లేదు. సంజన అతన్ని పిలిచినా వచ్చి ఏదో అర్జెంట్ పని ఉన్నవాడిలా 1/2 నిమిషంలో తిరిగి వెళ్ళిపోతున్నాడు. అతని వైఖరి సంజనకి ఏమీ అంతుపట్టడం లేదు. సంజన రూపమే మారిపోయింది. గాలి తీసేసిన బెలూన్లో తయారైంది. జీవకళపై మొహం పేలగా ఉందని, కళ్ళు కాంతి విహీనంగా ఉన్నాయని ఆమెకి తెలీదు. మనోజ్ ప్రవర్తనకి ఆశ్చర్యపోతుంది. మనోజ్ స్వప్న స్వప్న అంటూ ప్రతి పనికి స్వప్నని పిలవటం అలవాటు చేసుకుంటున్నాడు. స్వప్న, తలకి కొంచెం కబ్బురు నుండి రాయి. స్వప్న, నా షట్టగుండి ఊడిపోయింది కొట్టు. స్వప్న, ఆఫీస్కి టైం అయిపోతుంది, తొందరగా వడ్డించు. స్వప్న, నా పెన్ కనబడడం లేదు, కొంచెం వెతుకు. అన్నిటికీ స్వప్న. మరి తన పరిస్థితి ఏంటి? తనను ఎందుకు మాటిమాటికి పిలుస్తున్నారు? నేను చేస్తానండి, నాకు చెప్పండి మీకేం కావాలి అంది సంజన గొంతు నిండా బాధ గూడు కట్టుకొని ఉండగా. సంజన, నీకెందుకు శ్రమ? డాక్టర్ నిన్ను బాగా రెస్ట్ తీసుకోమన్నారు. నువ్వు అసలు మంచం మీద నుంచి కదలకు. ఎవరు చేస్తాయేంటి? నా పళ్ళు అవడం నాకు కావాలి గాని అలాంటివన్నీ పట్టించుకోకు. టేక్ ఇట్ ఈజీ, వెళ్ళి పడుకో సాధ్యమైనంత మృదువుగానే అన్నాడు మనోజ్. మంచినీళ్ల కోసం లేచింది సంజన. ఏవో గుసగుసలు వినిపించాయి. స్వప్న, సాయంత్రం సినిమాకి వెళ్దాం, నేను వచ్చేసరికి రెడీగా ఉండు మనోజ్ స్వప్నతో నెమ్మదిగా అంటున్నాడు. అతను ఎంత నెమ్మదిగా అన్నా మాటలు సంజనకి స్పష్టంగా వినిపించాయి. ఏం జరుగుతుంది ఈ ఇంట్లో? ఆయన ఇంత ఎలా మారిపోయారేంటి? భర్తతో గొడవ పెట్టుకోవాలా? గొడవ పెట్టుకుంటే ఏమవుతుంది? అసలు స్వప్న ఎవరు? ఎందుకొచ్చింది? నిజంగా బాబు పనులు ఇంటి పనులు చూసుకోవడానికి వచ్చిందా? ప్రతి పనికి మనోజ్ స్వప్నని పిలుస్తున్నాడెందుకు? తనెందుకు పనికిరాదా? తన మంచం కూడా హాలులో ఓ మూల వేశారు. గాలి వెలుతురు బాగా ఉంటే తొందరలో ఆరోగ్యం కుదుటపడుతుందని డాక్టర్ చెప్పారని మనోజ్ అన్నాడు. అంతా మోగదానిలా చూస్తూ కూర్చోవడమేనా తన పని? ఆమె బుర్రలో 1,00,000 ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. సాయంత్రం మనోజ్ ఇంటికి రాగానే అందంగా రెడీ అయి నవ్వుతూ ఎదురొచ్చిన స్వప్నను చూసి రెప్పవేయడం మర్చిపోయిన వాడిలా అలా చూస్తూ ఉండిపోయాడు. సంజన దృశ్యం చూసి తట్టుకోలేకపోయింది. ఆమె మనసు మోగగా రోధించింది. ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు మామూలుగా ఉన్న కొంచెం దూరం వెళ్ళగానే మనోజ్ స్వప్న భుజం మీద చేయి వేసి నడవడం సంజన దృష్టిని దాటిపోలేదు. ఆమె మనసు బొగ్గుమని మండిపోయింది. ప్రపంచంలో ఎవరికి జబ్బులు రావా? తను ఇలాగే పట్టించుకోకుండా ఉంటుందా? ఇవాళ అలాగనే స్వప్న విషయం తేల్చేయాలని నిశ్చయించుకుంది సంజన. రాత్రి వాళ్ళు సినిమా నుంచి రాగానే తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, ఎవండి ఒకసారి ఎలా వస్తారా
భర్తను పిలిచింది. ఏంటి ఆ చెప్పేదేదో త్వరగా చెప్పు, నాకు నిద్ర వస్తుంది, పడుకోవాలి. ఆమెతో మాట్లాడడం ఇష్టం లేనట్టుగా ముఖం పెట్టి కసురుకున్నాడు. సంజనకి ఏడుపు వచ్చింది. మీ వ్యవహారం నాకేం నచ్చడం లేదు. మీరు చేయాల్సిన పనేనా ఇది? గొంతులోని దుఃఖాన్ని అదిమిపట్టి గద్గస్వరంతో అంది సంజన. మనసులో ఎలాంటి విషయాలు పెట్టుకోకుండా ప్రశాంతంగా పడుకో అనేసి వెంటనే వెళ్ళిపోయాడు మనోజ్. ఆ వెళ్ళడం తిన్నగా స్వప్న గదిలోకి వెళ్ళాడు. స్వప్నకి స్వేదరంధ్రాల్లో సూదులు గుచ్చుకుంటున్నట్లుగా అనిపించింది. శారీరకంగా మానసికంగా ఆమె మనసు బాగా దెబ్బతింది. కుమిలి కుమిలి ఏడవడం, బాధపడ్డం, అన్నం తినకపోవడం, డయాలసిస్కి వెళ్ళనని మొండికేయడం తప్ప ఆమె ఇంకేం చేయలేదా? ఆమె తినకపోయినా పట్టించుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. పరిస్థితి అదుపు తప్పిపోయింది. తన జబ్బు నయం కావాలన్న దేవుని ప్రార్థించినా అది నయం కాని జబ్బు అని తనకి బాగా తెలుసు. ఈ రోజుల్లో ఎంతమంది బాబాలు, అమ్మలు భక్తుల పూజలు అందుకుంటున్నా ఇలాంటి జబ్బులు నయం చేసే దాఖలు లేవు. ఆ రోజు సంజన మావగారిని నిలదీసి అడిగింది, ఏం జరుగుతుంది ఇంట్లో? ఈ స్వప్న ఎవరు? తను వచ్చాక నా భర్త పూర్తిగా మారిపోయారు. నా రక్తం మరిగిపోతుంది. ఎప్పుడో రావాల్సిన మరణం ఇప్పుడే వచ్చేటట్టుంది. నాకు నిజం తెలియాలి, చెప్పండి. పిచ్చి పట్టినట్టుగా ఊగిపోతూ గట్టిగార్చింది సంజన. సత్యనారాయణ అప్పుడు పెదవి విప్పాడు. సంజన, ఇది నయం కాని జబ్బు. మనోజ్ బ్రతుకు నీ కారణంగా శూన్యమైపోవడం నాకు ఇష్టం లేదు. నిజంగా నీకు నీ భర్త పట్ల అనురాగం, ప్రేమ ఉంటే, భర్త సుఖమే కోరుకున్న దానివైతే నీలో త్యాగబుద్ధి కూడా ఉండాలి. స్వప్న మన బంధువుల అమ్మాయి, మంచి పిల్ల. వాళ్ళ బామ్మ చనిపోతూ చివరి కోరిక కోరిందే మనవరాలి పెళ్లి చూడాలని. అందుకే అర్జెంటుగా మనోజ్తో స్వప్నకి గుడిలో పెళ్లి జరిపించాను. నీకు ముందుగా చెప్తే నువ్వు కాదంటావు. నీ జీవితం ముగియబోతున్న తరుణంలో నీ భర్త సుఖం కోరడం నీ ధర్మం. వాడి జీవితానికి దారి చూపడం నీ కర్తవ్యం. ఇంకా ఏదో చెప్పబోయాడు సత్యనారాయణ. ఆపండి, మీరు ధర్మాలు చెప్తున్నారా? చావు బతుకుల మధ్య ఉన్న భార్యకి నీకు నేను ఉన్నాను అని ఓదార్చి ఆదుకోవడం పోయి పరాయి బామతో కొలకడం ధర్మమా? నువ్వు లేనిదే నేను లేనువని అనవసరంగా అతిగా పొగిడి లేనిపోని ఆశల్ని నాలో కల్పించి నాకు జబ్బు చేయగానే తెలివిగా తప్పించుకోవడం ధర్మమా? మృత్యువుతో పోరాడుతున్న కోడలికి 4 సాంత్వన వాదనలు పలకడం బదులు ఆమె మనసు ముక్కలవుతున్నా పట్టించుకోకుండా, కనీసం మానవత్వం అయినా లేకుండా కొడుక్కి గుట్టు చప్పుడు కాకుండా మరో పెళ్లి చేయడం ధర్మమా? ఏది ధర్మం? మీరు ధర్మాల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. మీరంతా కలిసి నాకు అన్యాయం చేశారు. మీరు మనుషులు కారు, మానవ రూపంలో ఉన్న అందమైన మృగాలు. అదే జబ్బు తనకొస్తే నేను ఊరుకోగలనా? మగాడికో న్యాయం, ఆడదానికో న్యాయమా? కన్నీటిని తుడవాల్సిన భర్తే ఆ కన్నీటికి కారణమవుతుంటే ఇంకా భార్య కన్నీరు తుడిచేదెవరు? మీరంతా నా మరణం కోసం ఎదురు చూస్తున్నారన్నమాట. చాలా సంతోషం. మృత్యువు నన్ను కౌగిలించుకుంటున్నాడని తెలిసినప్పుడు నన్ను ఎంతో అపురూపంగా చూసుకునే భర్తని వదిలి ఎలా వెళ్ళగలను అని బాధపడ్డాను. థ్యాంక్ గాడ్, ఇప్పుడు బాధ లేదు. నాకెవ్వరూ లేరు, ఎవ్వరూ లేరు. వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది సంజన. వాళ్ళ ముగ్గురు అలా స్తబ్దుగా ఉండిపోయారు. మనిషి దాటలేనిది మృత్యువునే, మనిషి భయపడేది మృత్యువుకే. ఎప్పుడో ఒకప్పుడు అందరూ ఈ లోకం నుంచి వెళ్ళిపోవాల్సిందే. 6 నెలలు ఓపిక పట్టి ఉంటే, తను చనిపోయాక పెళ్లి చేసుకొని ఉంటే తన మనసు ఇంత గాయపడి ఉండేది కాదు. మనసుని మొక్కలు చేస్తున్న చేదనుభూతులు ఉండేవి కావు. తన బతికొండగానే తొందరపడి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటం అన్యాయం, అక్రమం, అమానుషం. ఆమె ఏడ్చి ఏడ్చి అలసిపోయింది. ఏమైందో తెలియదు కానీ మరునాడు పొద్దున్న చూసేసరికి సంజన పంచప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. మీకు కనుక కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.